లైఫ్లో దేవుడు ఏర్పరిచిన ఆ గ్రేట్నెస్, ఆ బ్లెస్సింగ్స్, ఆ సక్సెస్, ఇంకా చెప్పాలంటే ఆ రిచ్నెస్, ప్రాస్పెరిటీ, హీలింగ్, లాంగ్ లైఫ్ అండ్ హెల్తీ లైఫ్, ఇది అనేకసారి మన లైఫ్లో నష్టపరుచుకున్నాం, లాస్ అయిపోయిన స్తోత్రం అనుభవాలు మన లైఫ్లో ఉంది. అట్లా ఏం లేదు బ్రదర్, మీకేమో ఊహించుకుని చెప్తున్నారు అని చెప్తే మీకు ఈ మెసేజ్ లేదు. నిజంగానే జీవితంలో స్తోత్రం ఒక మండలం వెళ్ళాలి అన్న వాళ్ళ కొరకు మాత్రమే ఈ మెసేజ్. హల్లెలూయా. మనకి ప్రత్యక్షత ఎప్పుడు అధికంగా వస్తుందంటే ఆ పరిస్థితికి వెళ్తున్నప్పుడు మాత్రం ప్రత్యక్షత ఎక్కువ వస్తుంది. ఆత్మభారం అని ఒక కాన్సెప్ట్ ఉంది, మనకు అది ఉందని తెలియలే. ఒక దేవుని భారం లేకపోతే ఆత్మభారం. యేసయ్య ఈ భూమికి వచ్చిన కారణము నిన్ను నన్ను అంబానీలాగా అదానీలాగా చేయడానికి కొరకు కాదు, కానీ అది ఒక పోర్షన్, ఒక పార్ట్. ఏమయ్యా? ఓకే, హల్లెలూయా. ఓకే, ఓన్ చార్టర్డ్ ఫ్లైట్, దిగిన వెంటనే మర్సిడెస్ బెంజ్, కార్లో దిగిన వెంటనే స్తోత్రం 4plex హౌస్, అట్లా చేయడానికి కొరకు కాదు వచ్చేది. నీ సోల్ సాల్వేషన్, రెడిమ్షన్ కొరకు యేసయ్య భూమికి వచ్చారు. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. God going to give you the supernatural richness, prosperity. అట్లా ఒక ultimate vision of Jesus Christ is not our richness and prosperity. Richness and prosperity అది భూమిలో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం. కానీ మన సోల్ సాల్వేషన్, రెడిమ్షన్ అనేది ఆ యేసు ప్రభు యొక్క అల్టిమేట్ విజన్. ఆ విజన్లో ఉన్న సెకండ్ పార్ట్ ఏమంటే, నీ సోల్ ఏ రీతిగా రక్షించబడినదో, విడుదల పొందినదో, అటువలనే నీ పొరుగు వారి యొక్క సోల్ రక్షించబడాలన్న బాధ్యత నీకున్నది. ఇది స్తోత్రం భారం, ఇదే బర్డన్ ఆఫ్ క్రైస్ట్. ఈ రియల్ బర్డన్ నాలో ఎప్పుడు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years ముందు, 3 సంవత్సరాల క్రితం ఎవరైనా వచ్చి నా దగ్గర తలనొప్పి కొరకు ప్రేయర్ చేయండి చెప్తే ఒకలాగా నేను వాళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది. నీకు వేరే పని పాటలేదా నాకు అన్నట్టు. ఎందుకంటే తలనొప్పికి ప్రేయర్ చేయడానికి నేను ఉన్నాను. ఆమేన్. ఓకే, నీకు వేరే పని లేదా అన్నట్టు. కానీ రియల్గా ఇక్కడ వచ్చి పొడవడానికి మొదలుపెట్టిన తర్వాతనే తలనొప్పిలో వచ్చే వాళ్ళు ఎంత వేదనతో వచ్చి ప్రార్థన చేయండి అడుగుతారని చెప్పి నాకు అర్థమైంది. హల్లెలూయా చెప్పాలి. పౌల్కి దేవుడు ఒక ముళ్ళు ఇచ్చారు, అది ఆయనకి ప్రైడ్ రాకుండా అప్పుడప్పుడు కుట్టుచున్న సాతాను యొక్క దూత అంట. అంత పెద్ద ఎవరు అపాస్టల్, వెరీ పవర్ఫుల్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన దగ్గర ఒక సాతాను యొక్క దూత ఏం పట్టుకున్నారంట, ఒక ముళ్ళు పట్టుకున్నారంట. అప్పుడప్పుడు పొడుస్తారంట, ఎందుకంటే ఆయనకి ప్రైడ్ రాకుండా ఉండడానికి కొరకు. హల్లెలూయా చెప్పాలి. ఎప్పుడు రియల్ బర్డన్ వస్తుందంటే, నేను అలా లేకపోతే మీరు లేకపోతే మనము మన చుట్టూ జరుగుతున్న పరిస్థితిని చూస్తున్నప్పుడు మనకు ఆ రియల్ బర్డన్ రాదు.
ఆ భారం మనకు రాదు. కానీ ఆ పరిస్థితి లోపల వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు మాత్రమే మనకి ఆ రియల్ బర్డన్, భారం వస్తుంది. హల్లెలూయా చెప్పాలి. ఈ సాంగ్ పాడుచున్నప్పుడల్లా నాకు రియల్గా నాకు ఏం చేయలేదంటే ఫీలింగ్ రాలే. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా, ఈ ఫస్ట్ లైన్ భయంకర నిర్లక్ష్యం ఇచ్చింది నాకు. గడిచిన 1 year చాలా నిరీక్షణ. హల్లెలూయా చెప్పాలి. చుట్టూ వేవ్స్ పేరు చెప్తారు కదా, వేవ్స్. ఏ వేవ్స్ చెప్తారు? ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, డెల్టా వేరియంట్, వేరే ఏదైనా తర్వాత గోదావరి వేరియంట్ ఏదైనా ఉందా? అట్లా అన్ని వేరియంట్ స్తోత్రం ఉంది, వస్తుంది. అది విన్నప్పుడు నాకు తెలియలే, ఏ కీడైనా దరిచేరనీయక, కీడు స్తోత్రం దగ్గర రానియక, లేకపోతే కీడు జరగక కాపాడావు అన్న వర్డ్ ఒరిజినల్ ఫీలింగ్తో ఎప్పుడు వచ్చినదంటే లాస్ట్ వీక్ వచ్చింది. ఆమె చెప్పాలి. ఒకరోజు రాత్రి ఒక ప్రేయర్ వస్తుంది నాకు, యేసయ్యా గివ్ మీ 1 more chance, గివ్ మీ 1 more chance. ఆమె చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి దగ్గు కామన్గా వస్తుంది, కానీ ఈ దగ్గు వస్తున్నప్పుడు అరకాళ్ళ నుండి నడునెత్తి వరకు ఎన్ని నరాలు ఉందో అది అన్నిటిని ఎవరో ఇట్లా పట్టుకొని పీక్కుతున్నట్టు ఉంది. అంత నొప్పి బాడీలో. హల్లెలూయా చెప్పాలి. నేను అడిగాను, ఆక్సిజన్ లేకుండా ఉన్న నాకే, ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా బ్రీతింగ్ తీసుకుంటున్న నాకే ఇంత నొప్పి వస్తుందంటే, ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా బ్రతకలేము అన్న ఒక స్థితిలో ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్, ఈ కోవిడ్ కొరకు సెపరేట్గా పెట్టిన వాళ్ళు ఎవ్వరు మనిషి దగ్గర కూడా వెళ్ళకూడదన్న ఒక సస్పెక్టెడ్ రూమ్లో పెట్టుతున్న వాళ్ళకున్న పరిస్థితి ఎంత ఉండవచ్చు. హల్లెలూయా చెప్పాలి. ఒరిజినల్ బర్డన్ ఎప్పుడు వెళ్తుందంటే, నిప్పు అని చెప్తున్నప్పుడు కాదు, నిప్పు ఎప్పుడు మనకు ఒక్క టచ్ ఇస్తుందో అప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. నేను మారు మనస్సు పొందిన పరిశుద్ధుడుగా నేను నిలబడలే, మారు మనస్సు పొందిన పాపిగానే ఈ స్థలంలో ఇప్పుడు నేను నిలబడుతున్నా. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. మన స్తోత్రం. ఓకే, అనేకసారి నా హెల్తీ లైఫ్ ప్రొటెక్షన్ నేను లాస్ అయిపోతున్నా. సార్ నో, నాకు ఏ రోగం రాలే, అట్లా ఎవరైనా చెప్పవచ్చా? ఆమె చెప్పాలి. ఆ ప్రొటెక్షన్ పోయింది కాబట్టి రోగం వచ్చింది. సార్ నో. ఆమేన్. స్తోత్రం. అనేకసారి మన ఆరోగ్యం చుట్టూ ఒక సెక్యూరిటీ దేవుడు పెడతారు. ఆ సెక్యూరిటీని సెపరేట్ చేసినప్పుడు మాత్రమే మన ఆరోగ్యం లాస్ అవుతుంది. పీటర్ని దేవుడు పీటర్ దగ్గర చెప్తున్నారు, సాతాను నిన్ను ఏంటి తమిళ్లో అదేంటుంది, తెలుగులో ఏముంది? చాట కదా. స్తోత్రం. చాట పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగారంట అని యేసయ్య చెప్పారు. వాడు నా దగ్గర పర్మిషన్ అడిగాడు, నీ ప్రాణం లేకపోతే నీ ఆత్మ నష్టం అవ్వకుండా, ఆత్మను ముట్టకుండా ఉండడానికి కొరకు మాత్రము నేనేం చేశానంటే సెక్యూరిటీ ఇచ్చా. మిగిలిన ప్రతి ఏరియాలో నేను పర్మిషన్ ఇచ్చేశాను. కాబట్టి ఇప్పుడు నీ ఇష్టం ఉన్న చోటన్నీ వెళ్తున్నావు, కానీ ఒక టైం వస్తుంది అప్పుడు నీకు ఇష్టం లేని చోటకి
ఏం చేస్తాడంటే సాతానే నిన్ను తీసుకువెళ్తాడు. అక్కడ నీకు వెళ్ళడం ఇష్టం ఉండదు, కానీ ఇష్టం లేని చోటకి వాడు తీసుకుని వెళ్తారు. నువ్వు అక్కడ వెళ్ళి శ్రమ అనుభవించడం నీకు ఇష్టం ఉండదు, కానీ నీకు ఇష్టం లేని శ్రమను నీకు ఇస్తాడు. నేను ఆ పర్మిషన్ ఇచ్చేసా. అలా చెప్పాలి. యోబు దగ్గర స్తోత్రం, దేవుడు ఆ సెక్యూరిటీని అట్లా తీసేశాడు చూడండి. అమ్మే చుట్టూ ఉన్న ప్రొటెక్షన్ అని దేవుడు తీసేశాడు. తీసేస్తే సాతాను వచ్చి ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు. మత్తయి సువార్త 13:19 చెప్తుంది, దేవుని రాజ్యం యొక్క వాక్యమును విని ఆయన గ్రహించలేదంటే, ఆ గ్రహింపు లేనప్పుడు సాతాను వస్తాడు. గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇప్పుడు యోబు లైఫ్లో దేవుడు స్తోత్రం ఆ పర్మిషన్ ఇవ్వడానికి కారణం, నేను యోబు పుస్తకంలో నేను టచ్ చేయడానికి నేను ఇప్పుడు ప్రయత్నం చేయలే. ఫస్ట్లో ఆయనకున్న స్తోత్రం మనోభావం ఏమంటే, నేను ఉన్న యోగ్యత బట్టి దేవుడు నా దగ్గర మంచివాడుగా ఉంటాడు అన్నదే ఆయనకున్న తలంపు, నాకున్న యోగ్యత బట్టి. కానీ మధ్యలో ఒక మాట చెప్తున్నారు, స్తోత్రం, నాకు విమోక్షణ వస్తు నాకు దొరికితే మంచిగా ఉంటుంది, నాకు ఒక విమోక్షకుడు కావాలి. ఎవరు కావాలంట? ఒక రెడీమర్ నాకు కావాలంటున్నాను. అంటే నా రైచస్నెస్ నాకు రెడీమర్ యొక్క సపోర్ట్తో కాదు నా రైచస్నెస్ సక్సెస్ అవ్వటం, నా ఓన్ రైచస్నెస్తో నా రెడీమ్షన్ని నేను ఏం చేస్తామంటే పర్ఫెక్షన్లో తీసుకుని వస్తా అన్న ఒక తలంపు ఆయనకు ఉంది. కానీ భూమిలో పుట్టిన ప్రతి మానవుడికి అవసరం ఎవరు? రెడీమర్.